నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. గత 2 రోజుల క్రితం అంటే ఆదివారం రోజున ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఆరాధన చేసుకుంటూ ఉంటే వాళ్ళ సొంతం ఇంట్లో శివమాల వేసుకున్న శివభక్తులు అని చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గుండాలి. అలాంటి వాళ్ళు వెళ్ళి ఏం మాట్లాడిరో ఒకసారి వీడియో చూద్దాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇవ్వండి బలంత ఇట్లా ఇవ్వండి డిస్టర్బెన్స్ మా ఇంటికి వచ్చి ఉంటే మా ద్వారా ప్రభుని తెచ్చుకున్నాము. ఇంట్లో ప్రార్థన ఈ అన్న ద్వారా మేము ప్రభువును తెలుసుకున్నామని ఇక్కడ నిలబడుకున్న ఆయన చెప్తుండు. ఈయన ద్వారా మేము ప్రభువును తెలుసుకున్నాము కాబట్టి మేము ప్రభుని నమ్ముకుంటున్నాము, ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నాం మేము అని. అయితే అక్కడున్న శివమాల వేసుకున్న ఆయన ఏం అడుగుతుండంటే, మీకు ఎప్పుడు పరిచయం శివ అంటుండు. ఎందుకంటే ఆయన శివమాల వేసుకున్నాడు కదా, అందుకని శివ శివ అని సంబోధిస్తున్నాడు. చూడండి ఒక్కసారి విందాం. ఇంకా ఇంట్లో చూడండి, ఆయన శివమాల ధరించుకొని శివమాలలో ఉండి హిందువులందరికీ ఇజ్జత్ ఖరాబ్. ఇలాంటి వీళ్ళతో, ఈ ఆర్ఎస్ఎస్ ముఠాతో హిందువులందరికీ ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు శివమాల ధరించి, అసలు మాలలు ఎందుకు వేసుకుంటారండి? కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, లేకపోతే శాంతిగా ఉండడానికి, ధర్మాన్ని పాటించడానికి మాలలు వేసుకుంటారు. మరి వీళ్ళు చేసే ధర్మం ఏంది? వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటే, వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది ఇక్కడ, వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటే వీళ్ళెళ్ళి నువ్వు ప్రభుకు పుట్టినవా లేకుంటే మీ నాయన పుట్టినవా అని అడగడానికి ఆయన ఎవడండి అసలు? చూడండి ఎంత దారుణం, ఎంత దిగజారిపోతుంది మన హిందుత్వం. హిందూ మాల ధరించి ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళు. చూడండి ఎంత, నువ్వు ప్రభువుకు పుట్టినవా లేకుంటే మీ నాయనకు పుట్టినవా అని అడుగుతుండు. మరి వాళ్ళు శివమాల వేసుకున్నారు కదా, మరి ఆయన శివుడికి పుట్టిందా లేకుంటే నాన్నకు పుట్టిందా వాళ్ళ నాన్నకి? నాకు తెలిసి, నాకు డౌట్ ఏంటంటే ఆయన క్లారిటీ లేదు ఆయన ఎవరికి పుట్టిండని, అందుకనే ఇంత ఘోరంగా అక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఎట్లా అంటాడు నువ్వు ప్రభువుకు పుట్టినవా అని? మరి నువ్వు శివమాల ధరించుకున్నప్పుడు నువ్వెవరికి పుట్టినవు? నువ్వు శివుడికి పుట్టినవా? శివుడికి పుడితే నువ్వు భక్తి చేస్తున్నావా? ఇప్పుడు శ్రీరాముడికి పుడితే భక్తి చేస్తారా? యేసుక్రీస్తు ప్రభువుకు పుడితే భక్తి చేస్తారా? లేకపోతే సాయిబాబాకు పుడితే భక్తి చేస్తారా? ఇంత నీచంగా దిగజారిపోతుంటే హిందూ నాయకులు మన హిందూ పరువు తీస్తున్నారని ఎందుకు ఇలాంటి వాళ్ళని నిలదీయలేకపోతున్నారు? భారతదేశంలో క్రిస్టియన్స్, హిందూస్, ముస్లింస్ అందరు ఒకటి కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇలాంటి నీచమైన వాళ్ళు హిందూ దేశంలో ఉంటే ఏం జరుగుతుందండి? హిందువులు కొట్టుకొని సావాలి, ముస్లింలు కొట్టుకొని సావాలి, క్రిస్టియన్స్ కూడా కొట్టుకొని సావాల్సిన పరిస్థితి. ఇప్పుడు చూడండి, వీళ్ళు కనీసం ఆడవాళ్ళు అని కూడా చూడకుండా మాలలు వేసుకొని ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడో. ఈయనేమో నువ్వు ప్రభువుకు పుట్టినవా అని అడగొచ్చు, ఆయన అడుగుతుంది, ఇంకొక ఆమె అడుగుతుంది అక్కడ నువ్వెవరికి పుట్టినవు అని అడుగుతుంది. చూడండి చూడండి అక్కడ ఆ లేడీ అడుగుతుంది. వాళ్ళు కొడుతూ ఏమంటుండంట ఆయన, నన్నెవరికి పుట్టినవు అంటవా, నన్నెవరికి పుట్టినవు అంట. మరి నువ్వెవడు అడగడానికి? నువ్వు ప్రభువుకు పుట్టినవా ఇంకెవరికి పుట్టినవా నువ్వెవడు అడగడానికి? నిన్ను అనగానే నీకు రోషం వచ్చింది కదా, నన్నెవరికి పుట్టినవా అంటవా, నన్నెవరికి పుట్టినవా అంటవని. వాళ్ళంటి మీదకి పోయి వాళ్ళను కొడుతూ వాళ్ళను జై శ్రీరామను అనడానికి నీకు ఎవరు ఇచ్చిర్రు రైట్స్? భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఎవరి మత స్వేచ్ఛ? చూడండి ప్రజలారా, ఆలోచించండి. జనవరి నెలలో, ఒకే నెలలో ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మొన్న కామారెడ్డిలో జరిగింది, అనంతపురం డిస్టిక్ లో జరిగింది, ఇప్పుడు వనపర్తి డిస్టిక్ లో జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే జరుగుతున్నాయి. కానీ మన భారతదేశమే ఇతర దేశాలకు ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఎందుకంటే ఇక్కడ ఐక్యత ఉందని. మరి మన ఐక్యత ఏమైపోతుంది? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ బాయ్ అనేది ఏమైపోయింది? ఎందుకు ఇంత నీచానికి దిగజారిపోతున్నారు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు క్రిస్టియన్స్ ప్రేయర్స్ చేసుకోవద్దని రాజ్యాంగంలో రాసిందా? లేకపోతే ఓన్లీ హిందువులు మాత్రమే భారతదేశంలో ఉండాలని రాజ్యాంగంలో రాసి ఉందా? ఇంకా
నయం మనకి రాజ్యాంగం కింద లేకపోతే ఇప్పటికే అందరిని కొట్టి ఎల్లగొట్టేటోళ్ళేమో ఇలాంటోళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వాలు దీని మీద స్పందించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాల్సిన విషయం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది జరిగినప్పుడు మతాల మధ్య కల్లోలాలు సృష్టిస్తున్న ఈ మతాల గురించి ఇలా ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దయచేసి హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులకు ఉండాల్సింది మానవత్వం, మతం కాదండి. ఎవరు కూడా మతాన్ని ఎంబడి తీసుకోబోరు, మానవత్వాన్ని తీసుకుపోతారు. మనం చనిపోయినప్పుడు మనతో నలుగురు రావాలి. ఆ నలుగురులో క్రిస్టియన్ ఉండాలి, ముస్లిం ఉండాలి, హిందూ ఉండాలి, ఇతర మతాలు ఎవరైనా ఉండాలి. కానీ ఇంత సిగ్గుచేటు చేసుకొని నువ్వు చచ్చిపోతే ఎవ్వడు కూడా రాడు అనే స్థితికి ఉండొద్దు. అది నేర్పించిందా నీకు ధర్మం? మహాభారతం అది చెప్తుందా? లేకపోతే రామాయణం అది చెప్తుందా? ఇతరులను మీరు వెళ్ళి కొట్టండి అని చెప్తుందా? వాళ్ళ ఇళ్లకి వెళ్ళి దాడి చేయండి అని చెప్తుందా? మీరు నేర్చుకున్న ధర్మం, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు నేర్చుకున్న ధర్మం ఇది నేర్పించిందా? ఆడవాళ్ళ మీద చేయి చేసుకోండి, అది కూడా వాళ్ళు ఒక మాల ధరించి ఉన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు చూడండి, ఎంత సిగ్గుచేటు. వాళ్ళకి సిగ్గు ఉండాలి కదా ఇలా చేయడానికి. ఒక మాల ధరించుకొని దేవుని భక్తి చాటడం పక్కకు పెట్టేసి ఇతరుల మీద దాడికి దిగినదే కాకుండా నువ్వు ప్రభుకు పుట్టినవా అని అంటే, మరి నువ్వెవరికి పుట్టినవు? నీ క్లారిటీ ఉందా నువ్వు ఎవరికి పుట్టినవు? మరి నువ్వు శివమాల వేసుకున్నప్పుడు శివునికి పుట్టినట్టు, లేకపోతే ఆంజనేయ స్వామి మాల వేసుకున్నప్పుడు ఆంజనేయుడికి పుట్టినట్టు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప స్వాములకు పుడతారా ఎవరైనా కూడా? మీరు ఆలోచించండి ప్రజలారా. ఆయన అలా మాట్లాడుతున్నాడు కదా, దేవుని మాల ధరించేది కావచ్చు, దేవునికి పూజలు చేయడం కావచ్చు, లేకపోతే ప్రార్థనలు చేయడం కావచ్చు, నమాజ్ చేయడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది భక్తితో చేస్తారు, ధర్మం కోసం చేస్తారు, వాళ్ళ నమ్మకం వాళ్ళ విశ్వాసంతో చేస్తారు. అంతేగాని దేవునికి పుడితే చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ ఆయన మాట్లాడడం? మళ్ళీ ఇంకేమంటున్నాడు ఆయన, నన్ను అంటారా నువ్వు అంటే? మరి నువ్వు అన్నప్పుడు వాళ్ళు అనకూడదా? అంటే నువ్వు అనడానికి భారతదేశం నీకు హక్కు కల్పించింది కానీ వాళ్ళు అనడానికి హక్కు కల్పించలేదా? చట్టాలు ఓన్లీ వీళ్ళకు మాత్రమే ఉపయోగపడతాయా, ఇతరులకు ఉపయోగపడవా? ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. హిందువులు ఈ విషయం ఆలోచించాల్సిన విషయం ఉంది, అలాగే క్రైస్తవులు కూడా ఆలోచించాలి. ఏం చేస్తుర్రు? ఇంత దాడులు జరుగుతుంటే క్రైస్తవ నాయకులు ఎక్కడ పోయిర్రు? చట్టాలు ఎక్కడ పోయినాయి? క్రైస్తవ నాయకులు ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఇళ్ళల్లో ప్రార్థనలు చేసుకుంటూ కూర్చుర్రా? అయ్యో అక్కడ ఒక ఆడళ్ళ మీద గొడవలు అయినాయి, వాళ్ళని కొట్టిర్రు, వాళ్ళని క్షమించండి ప్రభు అని అడుగుతున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? చూడండి ప్రజలారా, ఆలోచించండి. మనది భారతదేశం. భారతదేశంలో ఎవరైనా ఉండే హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించింది. అందుకే ఎప్పుడైతే మనం ప్రశ్నించకుండా ఆగిపోతామో మనం బానిసత్వంగా ఉండిపోతాం. నాకు తెలిసి నేను స్వతంత్రం రాకముందు లేను, పుట్టలేదు అనుకుంటా నేను అప్పటికి. స్వాతంత్రం మనకు భారతదేశానికి వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది అని అంటున్నారు కానీ ఎక్కడ స్వతంత్రం వచ్చిందండి? ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసుకోవడానికే స్వతంత్రం లేదు. గతంలో స్వతంత్రం రాకముందు ఇలాంటి కారణాలు జరిగినాయో లేదో, కానీ ఇప్పుడు మాత్రం జరుగుతున్నాయి. మరి ఎక్కడొచ్చింది స్వతంత్రం? ఎక్కడొచ్చింది ఆలోచించండి. స్వతంత్రం వచ్చిందా మనకు? స్వతంత్రం వస్తే నీ ధర్మాన్ని నువ్వు పాటించు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు, ఇంకో ధర్మాన్ని ఇంకో వాళ్ళు పాటిస్తారు. అంతేగాని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి నువ్వెవరు దాడి చేయడానికి, నువ్వు వాళ్ళకు పుట్టినవు అనడానికి నువ్వెవరు అసలు? ఆలోచించండి ప్రజలారా. ఆయన అది కూడా నార్మల్ గా వెళ్ళలేదు, ఒక శివమాల ధరించుకొని, అంటే సాక్షాత్తు శివుణ్ణి అక్కడ అవమానించండి ఆయన. ఒక మాల ధరిస్తే ఇతరులను గలీజ్ గా మాట్లాడకూడదు అని అంటారు. ఇదంతా మీకు తెలిసిన విషయం. మరి అలాంటప్పుడు శివుడు చెప్పిండా ఇతరులను తప్పుగా మాట్లాడండి, లేకపోతే ఇతరులు పూజ వేరే ప్రార్థనలు చేసుకోకూడదు, వాళ్ళని వెళ్ళి కొట్టండి అని శివుడు నేర్పించిందా మీకు? ఇది ఎక్కడ ధర్మమో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటివి జరుగుతూ ఉంటే క్రైస్తవ నాయకులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఎవరి ధర్మం వాళ్ళు పాటించడానికి భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ప్రార్థన చేసుకోవచ్చు, పూజ చేయొచ్చు, నమాజ్ చేయొచ్చు, నాస్తికులుగా ఉండొచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. భారతదేశం నాకు కల్పించిన హక్కు అని మనం పోరాడాలి. ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. మనం నమ్ముకున్నప్పుడు అది ఎవరి ధర్మం వాళ్ళది. నువ్వెవరు చెప్పడానికి ప్రభువుకు నువ్వు పుట్టినవా అని? నువ్వేమన్నా శివుడికి పుట్టినవా, లేకపోతే రాముడికి పుట్టినవా, ఇంకెవరికైనా పుట్టినవా? మరి
శివునికి పుడితేనే నువ్వు మాల వేసుకున్నావా? నా క్వశ్చన్ ఇది. ప్రభువుకు పుడితే నువ్వు ప్రార్థనలు చేస్తున్నావా అని అడిగిండు ఈయన. మరి నేనేం అడుగుతున్నా అంటే, వాళ్ళు అడిగిరో లేదో నాకు తెలియదు, నేనైతే అడుగుతా. ఎందుకంటే నేను ఒక భారతీయురాల్ని. నా సాటి మనుషుల్ని ఎవరేమన్నా నేను ఇట్లే స్పందిస్తా, ఇట్లనే రియాక్ట్ అవుతా. నన్ను ఎవరేమన్నా పర్వాలేదు. హిందువులైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా నేను ఒక్కటే మాట అడుగుతున్నా, క్రైస్తవులైనా, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వాళ్ళు దేవునికి పుడతారా? ఓన్లీ మన విశ్వాసాన్ని మనం చాటుకుంటామా అనేది మీరు కామెంట్ చేయండి ప్రజలారా. మరి శివమాల ధరించి శివ భక్తులు అంట వీళ్ళు. చూడండి ఏం భక్తులు, చూడండి శివమాల ధరించిన వీళ్ళు రౌడీలా లేకపోతే భక్తులా? మరి మాల ఎందుకు వేసుకున్నారు వీళ్ళు? దేవుణ్ణి అవమానపరచడానిక? ఇది కూడా ఆలోచించండి మీరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించి కామెంట్ చేయండి. క్రైస్తవ నాయకులు కావచ్చు, హిందూ నాయకులు కావచ్చు, వీటి మీద స్పందించండి. వారికి తగిన న్యాయం జరగాలి. మనకు స్వతంత్రం వచ్చిందా రాలేదా అనేది నాకు కూడా అర్థం అయితలేదు. ఎవరి ధర్మం వాళ్ళు పాటించడానికి రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఏ కులమైనా ఏ మతమైనా భారతదేశంలో జీవించవచ్చు అని చెప్పింది రాజ్యాంగం, మనకు నేర్పించిన హక్కు. కాబట్టి దయచేసి వీటి మీద మీరు కామెంట్ చేయండి, స్పందించండి. ఇలాంటివి చేస్తే హిందువులకు పరువు తీసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి వారిని హిందువులు కూడా దండించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. రావణాసుడు సీతను ఎత్తుకపోతే అందరు రాక్షసుడు రాక్షసుడు అన్నారు. మరి వీళ్ళు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు హిందువులు ఎట్లయితారు చెప్పండి? హిందువులు ఇలా ప్రవర్తిస్తారా? మరి ఇలాంటి వాళ్ళు స్త్రీలను కొడుతున్నారు, ఇతర మతాల మీద దాడి చేస్తున్నారు. ఇదా సనాతన ధర్మంలో నేర్పించింది? హిందువులు నేర్చుకుంది ఇదేనా? ఆలోచించండి ప్రజలారా ఒకసారి. సెక్యులర్ గా ఉన్న మాకే ఇట్లా కోపం వచ్చేస్తుంది, ఆవేశం వస్తుంది. ఎందుకు భారతదేశంలో ఉండకూడదా? ముస్లిమ్స్ ఉండొద్దా? క్రైస్తవులు ఉండొద్దా? లేకపోతే హిందువులు ఉండకూడదా అని మాకే కోపం వస్తుంది. మరి మీకేం రావడం లేదా? కోపంతో పాటు బాధ కూడా అవుతుంది. చిన్నప్పుడు మేము భారతదేశంలో నేర్చుకున్నాము, భారతీయులందరూ ఒకటే, ఐక్యత కలిగి ఉంటది, నా భారతదేశాన్ని వేరే వాళ్ళు ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు అని ఎంతో గర్వపడే వాళ్ళం. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఈ మతాల విషయంలో మతాల గొడవలు రేపుతూ భారతీయులందరినీ ఇట్లా ముక్కలు ముక్కలుగా విడగొట్టుకుంటూ పోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? భారతీయులము అనగానే ఒక పిడికిలి, ఒక ఐక్యత. వేరే దేశాలన్నీ కూడా భారతదేశం సైడ్ చూస్తాయి. కానీ ఇంత నీచానికి మనం దిగిపోతే ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్లో వ్యక్తపరచండి. ఇది కరెక్టేనా? శివమాల ధరించి వేరే ఇండ్ల మీదకి దాడికి వెళ్ళడము ఇది ఎంతవరకు కరెక్ట్? శివుడు స్త్రీలకు ఎంత విలువిచ్చునో మనకు తెలుసు. మరి ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. ఇదా మనం నమ్ముకున్న సనాతన ధర్మం అని కూడా మీరు ఆలోచిస్తూ కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.